నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్లో హంగీకి వంతెనలోని ఒక భాగం కుప్పకూలింది. భారీ బ్రిడ్జ్ ఒక్కసారిగా కుప్పకూలడంతో 12 మంది మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటన డ్రాగన్ కంట్రీగా పేరుగాంచిన చైనాలో మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. 758 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం జరిగిన కొన్ని నెలల వ్యవధిలోనే కూలిపోవడం సంచలనం రేపింది. ప్రమాదంలో పలువురు గాయపడగా వారిలో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే మృతులు, క్షతగాత్రుల వివరాలపై అధికారికంగా సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. ఇక కొండ చర్యలు బ్రిడ్జిపై విరిగిపడడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. మధ్య చైనాను టిబెట్తో కలిపే జాతీయ రహదారి వెంబడి ఉన్న హంగీకి వంతెన నిన్న మధ్యాహ్నం పాక్షికంగా కుప్పకూలిపోయింది. అప్పుడు వెలువడిన దుమ్ము ఆకాశాన్ని మేఘాల మాదిరిగా కప్పివేసినట్లు వీడియోలో కనిపించింది. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు చైనా ప్రభుత్వం ప్రకటించింది. కొండ చర్యలు విరిగిపడడమే కారణమా, లేక నిర్మాణ లేదా ఇంజనీరింగ్ లోపాల వల్ల జరిగిందా అన్న కోణంలో దర్యాప్తు జరుగుతుందని అధికారులు వెల్లడించారు.